హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి జ్యోతి. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలండి. ఇది నిన్న ఉగాది రోజు మార్నింగ్ తీసిన వీడియో. ఇంత మనం కలర్లు ముగ్గులు వేసినా సరే మనం ఇవి పసుపు కుంకుమ పెడితేనే ఆ గుమ్మానికి కళ వేరండి. ఇక నేను ఇట్లా పర్వదినాలు అయితే కంపల్సరీ పసుపు రాసి బొట్లు పెడతాను. నార్మల్గా శుక్రవారం మంగళవారం అయితే కడిగేసి పసుపు కుంకుమ కాస్త అటు ఇటు ద్వారం మీద అయితే వేసేస్తానండి. అలానే నిన్న గుమ్మాలు మొత్తం అన్నీ అలంకరించుకున్నాము. అసలు నేను ఎన్ని మామిడాకులు దొరికాయో మొన్న అయితే. ఇక గుమ్మాలన్నిటికి ఎన్ని మామిడాకులు అలంకరించాను, కాకపోతే అవన్నీ వీడియో తీయలేదండి. ఇది మెయిన్ ఎంట్రన్స్, అలానే దేవుడి దగ్గర తీశాను. ఇక ఇలా అయితే నిన్న పూజ అయితే చేసుకున్నామండి. ఏదో నాకు వచ్చిన కొన్ని ముగ్గులు అయితే అలా వేశాను. ఇక మార్నింగే పాపం మా మరదలైతే అంతా కడిగి ముగ్గు వేసిందండి. అంటే కాకపోతే వాళ్ళ ఇంటి దగ్గర వేసుకుంది, తన దగ్గర చాక్ పీస్ అయిపోయింది. నేను నైట్ ఇద్దాం అనుకున్నాను, ఇవ్వలేదు. ఎందుకంటే తనకి ఎర్లీ మార్నింగ్ డ్యూటీ, తను లేస్తే తను, నేను లేస్తే నేను ముగ్గులు అట్లా వేసేస్తాను. ఇదిగోండి ఈ ముగ్గు అయితే తను వేసుకుంది, బియ్యం పిండితో వేసింది. ఇక్కడ వేద్దాం అనుకుందంట, కానీ మళ్ళీ ఆ ముగ్గు ఉంటుందో ఉండదో చెరిపేస్తారు అన్నట్టు వేయలేదు అని అన్నారు. ఇంకా మార్నింగ్ నేను లేచిన తర్వాత అయితే ఇంకా అలా తడి బట్ట పెట్టి తుడిచేసి మళ్ళీ అంతా అలా వేసానండి ముగ్గు. నా ముగ్గులు ఎలా ఉన్నాయి కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇవన్నీ నిన్ననే అన్ని బొట్లు అన్నీ నిన్ననే పెట్టుకున్నామండి. ఇంకా ఫస్ట్ అయితే పొయ్యి దగ్గర శుభ్రం చేసి పొయ్యికి అలంకరించేసి, అలానే అన్నపూర్ణదేవి దగ్గర మంచిగా అలంకరించేసి దీపం అయితే పెట్టుకున్నానండి. ఇదంతా నేను ఎర్లీ మార్నింగ్ గుడికి అయితే వెళ్ళానండి. ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఎర్లీ మార్నింగ్ అయితే నేను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ పనులన్నీ చేశానండి. ఆ తర్వాత ఇంట్లో నిదానంగా పూజ చేసుకున్నాను. ఒకసారి అయితే ఇక్కడ అన్నపూర్ణదేవి దగ్గర ఇవన్నీ ఇలా మారుస్తాను, బొట్లు పెడుతుంటానండి. ఇక్కడ స్వస్తిక్ మార్కు వేయాలి, కాకపోతే నాకు అది నిన్న హడావుడిలో వేయడం కుదరలేదు. ఎప్పుడు నేను స్వస్తికే వేస్తాను. అన్నపూర్ణదేవి దగ్గర చూడండి, ఇక్కడ కూడా మామిడి చిగుర్లు అసలు ఎంత బాగున్నాయో, మామిడి చెట్టు ఆకులు చిగుర్లు, ఇంకా అవి కూడా అలా పెట్టేశాను. నాకు మామిడాకులు అంటే అంత ఇష్టం అండి. ప్రతి పట్టం దగ్గర దొరికాయంటే ప్రతి గుమ్మానికి అన్నిట్లకి అలా పెట్టాను. అన్నపూర్ణదేవి దగ్గర దీపం అయిపోయిన తర్వాత మా వారైతే ఫస్ట్ టీ పెట్టు, ఇప్పటికే లేట్ అయిపోయింది అన్నారు. నిన్న నైన్ అయిపోయింది ఇక్కడ దీపం పెట్టేసరికి. ఇంకా ఆయనకి టీ పెట్టాను. నేను ఎప్పుడు టీ పెట్టిన పాలు పెట్టిన అస్తమాను పొంగుతూ ఉంటుందండి. ఇది మంచిదా కాదా నాకు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, నేను అనుకోకుండా ఎంత సిమ్లో పెట్టాను అనుకున్నా సరే ఎప్పుడు పొంగుతూనే ఉంటాయండి పాలు కానీ టీ కానీ. మరి ఇది మంచిదా మంచిది కాదు నాకైతే తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే తులసమ్మని కూడా నిన్నే అలంకరించేసి దీపం పెట్టాను. దేవుడి దగ్గర చూసారా, ఇదంతా పసుపులాగా ఉంది కదండి, అంతా సిద్ధం చేశాను, అన్నీ అయిపోయింది. ఈ దీపం పెట్టి అలానే నేను స్వామివారికి ఉండిలో ప్రతీ నెల డబ్బులు వేస్తుంటాను. ఒక 2 నెలల నుంచి వేయలేదు. సరేలే ఇంకా ఈరోజు ఉగాది కదమ్మా వేసేద్దాము అనేసి అవైతే వేద్దాం అనుకున్నానండి. ఆ పైనుండి డబ్బా తీసేటప్పుడు అక్కడ పసుపు ఉండింది గిన్నెతో, అదైతే జారి పడ్డదండి. ఇక నేను ఇవన్నీ ఏం క్లీన్ చేయలేదు. అమ్మాయి అన్నది అలా ఉండిలే అమ్మ, ఎందుకైనా మంచిది అని. అలానే నిన్నైతే నేను ఇక ఉప్పు, చింతపండు, బెల్లం ఇవే కొన్నానండి. పసుపు కొమ్ములు ఇవన్నీ మనకి లక్ష్మీదేవి స్వరూపాలే కదా, ఇంకా అవే తీసుకున్నా. లేకపోతే ప్రతి సంవత్సరం ఉగాదికి కొంచెమైన వెండి కానీ బంగారం కానీ తీసుకుంటాను. ఈసారి ఏం కుదరలేదండి. భగవంతుడు మనకి ఎంత ప్రాప్తో అంతేనండి. ఇక అలానే ఈవినింగ్ అయితే నిన్న మార్నింగ్ గుడికి వెళ్ళాను, ఆ వీడియో కూడా పెట్టాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఎందుకు వెళ్ళాను ఏంటి ఎర్లీ మార్నింగ్ అనేది పెడతాను. ఇది నిన్న ఈవినింగ్ అయితే ఉగాదికి వినాయకుడి టెంపుల్కి వెళ్ళాలంటారు కదా, వినాయకుడి టెంపుల్కి అయితే వెళ్ళామండి. నేను, మా వారు, మా అమ్మాయి, మా మనవరాలు. ఇక అక్కడైతే దర్శనం అయిన తర్వాత పంచాంగ శ్రవణం అయితే చేస్తున్నారండి. అందరూ కూర్చున్నారు. నేను ఇది ఫస్ట్ టైం చూడడం అండి. అంటే పంచాంగ శ్రవణం చేస్తారని అంటుంటే విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదు. నిన్నైతే లైవ్లో చూశాను. కాసేపు అయితే అన్నీ విన్నాను. ఇక విని ఇంటికైతే వచ్చేసామండి. అప్పటికే లేట్ అవుతుందని మా వారు ఇంకా వాటర్ వస్తాయి కదా అనేసి. మా మనవరాలు చూసారా ఎంత అల్లరో, ఎట్లా అసలు నా దగ్గరే ఉంటుందండి ఎక్కువ. నన్ను పట్టుకొని ఎలా చేస్తుందో చూడండి. ఉగాది అయితే ఇలా జరిగిందండి. మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలండి.
ఈ నూతన సంవత్సరం అందరికీ మంచిగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక జరిగేది ఎలానే జరుగుతుంటుంది. మా వారైతే ఏమి నమ్మరండి, ఏది జరగాలో అది జరుగుతుంది అంతే అనేసి లైట్ తీసుకుంటారు. కాకపోతే నేను రాశి ఫలాలు అవి చూసి ఇలా ఉంది అలా ఉంది అని అనుకుంటాను. నాలా మీలో ఎంతమంది అలా అనుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా మనవరాలు చూసారా అసలు ఎట్లా ముద్దులు పెట్టేస్తుందో. ఇక టెంపుల్ నుండి పోదాం పోదాం అని అంటుంది. అప్పటికే ఈవినింగ్ అయింది కదా, తను నిద్రపోయే టైం అయిపోతుంది. బయటికి వచ్చిందంటే చాలండి నిద్రపోతుంది. ఇంట్లో ఉంటే మాత్రం రాత్రి 12-1 గంట వరకు నిద్రపోదు. వీడియో నచ్చిందా?